యాజ్ ఎక్స్పెక్టెడ్ నేను నిన్న ఆల్రెడీ చెప్పాను నా వ్లాగ్లో, ఈరోజు ఎలిమినేషన్ ఉండకపోవచ్చు, ఉండకపోతే బాగుంటుంది అని చెప్పేసి. ఈరోజు నేను థర్డ్ ప్రోమో వచ్చినప్పుడు చూశాను. ఓహో, పవర్ అస్త్ర వాడతారా, అదా విషయం, అందుకని ఎలిమినేషన్ రద్దయిందా అని చెప్పేసి. నాకైతే ఇమాన్యువల్ తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే నెక్స్ట్ వీక్ నుంచి అసలు పవర్ అస్త్రకే పవర్ లేకుండా అసలు వేస్ట్ అన్నప్పుడు తను ఈరోజు ఈ వీక్లో ఇప్పుడు వాడేయడం కరెక్ట్ కదా. అక్కడ కూడా తనూజ అని ఇలా గెలకడం అవసరం ఏంటి ఇమాన్యువల్కి? అది తన పవర్ అస్త్ర, తన ఇష్టం అన్నది పక్కన పెడితే అది తను కరెక్ట్గా ఆలోచించి చేశాడు. ఈ పిల్ల ఆతృత ఏంటంటే, దివ్య వెళ్ళిపోద్ది కదా ఎలిమినేట్ అయిపోయి, మళ్ళీ నువ్వెందుకురా బాబు అది వాడి ఆమెని మళ్ళీ ఇమ్యూనిటీ ఇవ్వడం దేనికి అని ఆ పిల్ల అల్లాడిపోతుండింది. అక్కడ కూడా నాగార్జున గారు, ఏంటమ్మా ఏంటి నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా అంటే, ఏ తుప్పాస్ పాయింట్ చెప్పింది అంటే, అది ఉంటే డైరెక్ట్గా టికెట్ టు ఫినాలో ఇస్తారు కదా, అసలు నెక్స్ట్ వీకే అది ఎక్స్పైరీ అయిపోతుంది, దానికి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎక్స్పైరీ డేట్ ఉన్నట్టు పవర్ అస్త్ర ఎక్స్పైరీ అయిపోతుంది అంటే మళ్ళీ ఆమె ఏందో చెప్పింది, వేస్ట్ పాయింట్స్. అంటే హరిత గారు ఈయన పవన్ సాయి వచ్చినప్పుడు ఆమె ఏదో నేను టాప్ 1 అమ్మో నేను చాలా బాగా చేస్తున్నాను, నేను ఇది అని ఎక్కడికో పోయినట్టుంది, అంత సీనేం లేదని యాక్చువల్గా వాళ్ళిద్దరు చూడట్లేదు బిగ్ బాస్. అదైతే నాకు అనిపించింది. ఎప్పుడైతే మన పవన్ సాయి లేడీ సింగం అన్నారు అప్పుడు నాకు అనిపించింది, ఓ వీళ్ళిద్దరు చూడట్లేదు, వీళ్ళకి అసలు నాలెడ్జ్ లేదు అని చెప్పేసి. రోలింగ్ కెమెరా యాక్షన్ అని సీరియల్స్లో కానీ మూవీస్లో కానీ ఎలా అయితే చెప్తారో అలాగా ఈరోజు స్క్రిప్ట్ ఇచ్చి డైలాగ్స్ ఇచ్చి పర్ఫార్మెన్స్ ఇవ్వండి అని చెప్పేసి మన హరిత అండ్ పవన్ సాయిని లోపలికి పంపించినట్టున్నారు బిగ్ బాస్ గారు. హరిత గారు అండ్ పవన్ సాయి గారు వాళ్ళు ఇద్దరు సూపర్ యాక్టర్స్, వాళ్ళ సైడ్ నుంచి అసలు ప్రాబ్లమే లేదు. తనూజాకి బిగ్ బాస్ 60 minutes ఇచ్చి డైరెక్ట్గా పెళ్లి కూతుర్ని లోపలికి పంపించి చీర సారే మొత్తం పెట్టేసి ఫంక్షన్ చేసి పంపించిన తర్వాత కూడా ఇంకా స్టిల్ మిస్సింగ్ ఆమె. నిజంగా తనూజ లేడీ సింగమా? నాకు ఎక్కడ కనిపించట్లేదు తనూజ లేడీ సింగం లాగా అంత ఎఫర్ట్స్ పెట్టి గేమ్ ఆడినట్టు. హరిత గారు పవన్ సాయి గారు నాగార్జున గారితో మాట్లాడుతున్నా కానీ మధ్యలో ఇంటర్ఫియర్ అయిపోయి అల్లాడిపోయి కింద మీద పడి తనూజ అంత చేయడం దేనికి అసలు? అది కూడా అంత పర్ఫార్మెన్స్ అవసరం లేదు. దూకుడులో బ్రహ్మానందం గారు కదా అలా ఉంది, ఎవడి పర్ఫార్మెన్స్ వాడికి ప్రైజ్ మనీ కొట్టేయాలని చెప్పేసి. నాకైతే అలా అనిపించింది కదా. మీరేం ఫీల్ అయ్యారు అనేది నాకు కామెంట్ చేయండి.